బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదో మల్లికార్జున ఖర్గే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో బీసీ మంత్రులు 42% ప్రకారం ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని బీసీలు పాలిస్తే గాంధీ కుటుంబం ఓర్వడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని చాయ్వాలా అంటూ హేళన చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకరైనా బీసీ ముఖ్యమంత్రి ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేసేది బీజేపీనే అన్నారు. అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సామాజిక అన్యాయభేరి అని సభ నిర్వహించాలని బండి సంజయ్ అన్నారు. మీరు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వకపోవడం వల్ల ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయారు? 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలు కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు? దాని విషయంలో ఇవాళ జరిగే సామాజిక న్యాయబేరీ, సామాజిక అన్యాయ బేరీ మీద స్పష్టం చేయాల్సిన బాధ్యత ఖర్గే గారికి ఉన్నది. రాహుల్ గాంధీ గారు వచ్చే ప్రకటించారు 6 గ్యారెంటీల విషయంలో, ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు 6 గ్యారెంటీల విషయంలో. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు 6 గ్యారెంటీల విషయంలో స్పష్టం చేసిపోవాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రా? కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా హేళన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి చేస్తారని చెప్పి సోషల్ మీడియా ద్వారా అనేక వ్యంగ్యాస్త్రాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఓరలే కాంగ్రెస్ పార్టీ. వ్యంగ్యాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ పార్టీ. ఒక బీసీని ప్రధానమంత్రి చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కసి, కోపం. బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం మొదటి నుంచి వ్యతిరేకత ఒకటే గాంధీ కుటుంబమే. ఏ ముఖం పెట్టుకొని వల్ల మీరు సామాజిక న్యాయ బేరీ పెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది. ఒక్క బీసీని మీరు ముఖ్యమంత్రి చేసినా మరి 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే మరి మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? ఎందుకు ఇవ్వాలి? మరి బీసీలు ఎంతమందికి ఇచ్చారు? 3కి ఇచ్చారు. మీరు 42% జనాభా ఉంది, బీసీ జనాభా ఉందని చెప్పింది మీరే. మొదలాగా 2కే ఇచ్చి ఇలా మీరు ఒక్కరికే ఇంకొకరికి ఇచ్చి 3 ఇస్తే మీరు ఏ న్యాయం చేస్తున్నారు?